భ్యో నమః శ్రీ మహాగణాధిపతి నమః శ్రీ సరస్వతి నమః. భక్తులారా, వ్యాస మహర్షి రచించిన భాగవత మహాపురాణం చెప్పుకున్నాం. ఇందులో భాగంగా నిన్నటి వరకు 2 స్కందాలు పూర్తి చేసాం. 3వ స్కందంలో మనం 61 భాగాలు చెప్పుకున్నాం. 62వ భాగాన్ని ఈరోజు చెప్పుకున్నాం. చెప్పుకునే ముందు వ్యాస భగవాను ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మణదే వాసిష్ఠాయ నమో నమః. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. మహాత్మా పూర్వం తాము చేసిన అమంగళకరమైన కార్యాలు అనే కార్చిచ్చు మంటల్లో గణగణ కాలిపోతూ ఉన్న జీవులు బయటపడలేక ఎడతెగని సంసార బంధాల్లో బంధింపబడ్డవారై ఉంటారు. చాలా కాలం ఇలా గడిచిపోతుంది. దేవతల అనుగ్రహం వల్లను బహుజన్మల పరిపక్వత వల్లను ప్రాప్తించిన యోగ సమాధితో నిష్ఠాగరిష్ఠులైన యోగి శ్రేష్ఠులు ఏకాంత ప్రదేశంలో ఏమరపాటు లేకుండా ఏ మహానుభావునైతే దర్శిస్తారో అటువంటి దేవదేవుడవు నువ్వు నా ఇంట్లో జన్మించావయ్యా. సంసార చక్రంలో గిరగిర తిప్పబడుతూ పరమ పామరులమైన మా ప్రవర్తన లెక్క పెట్టక పూర్వం నువ్వు ఆజ్ఞ ఇచ్చిన మేరకు మాట తప్పకుండా నన్ను అనుగ్రహించడం కోసం నా కుమారుడు వైపు పుట్టావు అంటూ మళ్ళీ ఇలా అన్నాడు కర్దమ ప్రజాపతి. ఓ పరమపురుష మహాత్మా, ప్రకృతికి అతీతమైన అంటే సహజం కానట్టి బలపరాక్రమలు గల 4 చేతులతో ప్రకాశించే నీ అనేక అవతారాలు అన్ని విధాల కూడాను నీకు అనుగుణంగా అలరారుతున్నాయ్యా. అంతేకాకుండా ఓ హరి, నువ్వు రూపం లేనివాడికి అయినా కూడా అనవరతము నిన్ను ఆశ్రయించి ఆర్తులను ఆదుకోవటం కోసం వాళ్ళకి అనుగుణంగా రూపాలు ధరిస్తూ ఉంటావు. వాళ్ళు అనుకున్న రూపాలు అవి నీకు అనురూపాలుగా మారుతూ ఉంటాయి. పరమ పవిత్రమైన తత్వజ్ఞానం ప్రాప్తించడం కోసం విద్వాంసులైన వారు విడవకుండా నమస్కరించే పాదపీఠం కల నిన్ను వర్ణించడానికి ఎవరికయ్యా సాధ్యం? ఓ భక్తవరదా, నువ్వు ప్రకృతికి అతీతుడివి, జగత్తుకు ఉపాదానమైన ప్రధానము, దానికి అధ్యక్షుడకు పురుషుడు, దానికి ప్రథమ కార్యమైన మహత్తత్వము, ప్రధానంతో సంక్షోభం కలిగించే కాలం, సాత్విక రాజస తామసాల అనే అహంకారాలు, ఇంద్రాది లోకపాలకులు నీ రూపాలే స్వామి. అపారమైన షడ్గుణైశ్వర్యాలకు నీవు కారణభూతుడు, పరమేశ్వరుడవి. ప్రకృతి, పురుషుడు, మహత్తు, అహంకారం, పంచతన్మాత్రలు అన్నీ కూడా నువ్వేనయ్యా. వీటిని క్షోభింపజేయడానికి కారణమైన కాలం కూడా నీ స్వరూపమే. నువ్వు స్థిరమూర్తివి, జగదంతర్యామి అయిన ఓ స్వామివి. ఓ స్వామి, నువ్వు చిత్శక్తియుక్తుడవయ్యా. సమస్త విశ్వాన్ని ఉదరంలో పదిలపరుచుకున్న సర్వజ్ఞుడవి. నువ్వు ప్రకృతిలోని పరిణామాన్ని దర్శించే సాక్షివి. నువ్వు నీ చిత్శక్తి చేత బ్రహ్మాండాన్ని అంతా కూడా వ్యాపించి ఆ తర్వాత మళ్ళీ దాన్ని నీలో విలీనం చేసుకుంటావు. అంతేకాదు, నువ్వు స్వతంత్రుడవి, సర్వసాక్షివి. అటువంటి నీవు కపిలుడు అనే పేరుతో వెలుగొందుతూ ఉన్నావు. ఓ పుణ్యపురుష, నీకు నమస్కరిస్తున్నాను. నువ్వు ప్రాణులకు ప్రభువువి. నేను నీ అనుమతి కోరుతున్నా. నీ అనుగ్రహంతో నా కోరికలు సిద్ధించాయి. నువ్వు నాకు పుత్రుడవై పుట్టడం వల్ల నేను దేవ ఋషి పితృణాలు 3 నుండి కూడా విముక్తున్నయ్యానయ్యా. కాబట్టి ఇప్పుడు నేను సన్యాసాశ్రమం స్వీకరిస్తాను. అలా స్వీకరించి నీ పాద పద్మద్వయాన్ని ఎప్పుడూ నా మనస్సులో పదిలపరుచుకొని దుఃఖాలన్నింటినీ కూడా దూరం చేసుకొని పుణ్య ప్రదేశాల్లో సంచరిస్తానయ్యా. ఈ ప్రకారంగా కర్దమ మునీంద్రుడు విన్నవించుకున్నాడు స్వామికి, ఆ కపిలుడికి. అప్పుడు ఆ కపిలుడు ఆయన్ని చూసి అనురాగపూర్వకంగా ఇలా అన్నాడు. ఓ కర్దమ మునీశ్వరా, నేను ఇంతకుముందు నీకు ఇచ్చిన వాగ్దానం మేరకు అవ్యాజమైన అనుగ్రహంతో నీ ఇంట్లో పుట్టాను. స్వామి ఇంట్లో పుడితే నేను సన్యాసం తీసుకొని ఎక్కడికో వెళ్ళిపోతానని ఎందుకైనా కదా, పుణ్య ప్రదేశాలకు సంచరిస్తాట. ఇక్కడ ప్రత్యక్షంగా అనంతుడే ఎదురుకుండా ఉంటే కదా, ఏ లోకాలని అన్నీ ఆయన కడుపులో ఉంటాయో
ఏ లోకాలన్నీ ఆయన కడుపులోంచి బయటపడతాయో అటువంటి మహానుభావుడి కన్నా పుణ్యమైన ప్రదేశం ఏముంటుంది? ఏం సన్యసించి పుణ్య ప్రదేశాలకు వెళ్ళిపోతారా అంటుంటే ఆయన అంటున్నాడు విష్ణుమూర్తి, అదే కపిలుడు, మునీశ్వర, నేను వాగ్దానం ప్రకారం నీ ఇంట్లో జన్మించాను, నా కోరికలంటూ ఏమీ ఉండవు. నేను ఇప్పుడు మునివేషం ధరించి ఉన్నా, అది నా కోసం కాదు. కలుషితమైన అంతఃకరణము జీవుణ్ణి లింగ శరీర రూపంలో బంధిస్తుంది. దాని నుండి ఆత్మసాక్షాత్కారం కోరువారైన మహాత్ములైన మునులకు పరమాత్మ సంబంధమైన పరమ వివేకంతో కూడిన తత్వజ్ఞానాన్ని ప్రబోధించడం కోసం ధరించిన దేహం ఇది అని తెలుసుకో. అంటే ఒక్కొక్క అవతారంలో ఒక్కొక్క ప్రయోజనం ఉంటుంది. ఈ అవతార ప్రయోజనం స్వామి చెప్తున్నాడు అనమాట. ఇది భక్తిపూర్వకంగా నా పాదాలని ధ్యానించు, మహిమతో విరాజిల్లే నీ బుద్ధిని నా యందు లగ్నం చేయవయ్యా. నువ్వు అధికమైన నిష్ట కలవాడివై యోగ మార్గాన్ని అనుసరించు. సమస్త కర్మలను కూడా నాకే అర్పించడం ద్వారా మృత్యువుని జయించవచ్చు. మోహానికి లోబడకు, మనోవికారాలు త్యజించు. మోక్షం కోసం నన్ను భక్తితో భజించు. నన్ను పరమేశ్వరుణ్ణి, పరంజ్యోతిని, పాపం దరిచేరని వాడిని, శాశ్వతుణ్ణి, దేవదేవుణ్ణి, సమస్త ప్రాణుల హృదయాంతరాల్లో నివసించేవాణ్ణి, ఆద్యుణ్ణి, పుట్టుకలేని వాణ్ణి, ఆద్యంతరహితుణ్ణి, దిర్త దూరుణ్ణి అయిన నన్ను కదలకుండా నీ హృదయ కమల మధ్యంలో కన్నికాతలంపై పదిలంగా నిలిపి జితేంద్రియుడివై మనోనేత్రంతో సూటిగా దర్శించవయ్యా. ఆయన వచ్చింది కూడా దానికోసమే. ఇది ఎలానో చెప్పడానికే వచ్చాడు. అందరికీ ఆత్మ లోపల ఉంటాడు పరమాత్మ అని తెలుసు. స్వామి చెప్తున్నాడు కదా ఇక్కడ, సమస్త ప్రాణుల హృదయాంతరాల్లో నివసించేవాడిని అని. ఆ నివసించేవాడిని ఈ ఆత్మ తెలుసుకోవాలి, ఆ పరమాత్మని. అదే సాంఖ్యయోగం. అది చెప్పడానికే వచ్చాడు కపిలుడు. చెప్తున్నాడు, నువ్వు సూటిగా దర్శించవయ్యా నన్ను, నీ హృదయంలో నువ్వు మోక్షాన్ని పొందుతావు అని పలగ్గా కర్ధముడు మునికుల తిలకుడైన కపిలుడికి ప్రదక్షిణం చేసి అత్యంత భక్తితో నమస్కరించాడు. రేపు మనం మిగతా భాగం, తర్వాత భాగాన్ని 63వ భాగంలో చెప్పుకుందాం. ఈరోజు 62వ భాగం పూర్తి చేసాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు. స్వస్తి ప్రజాభ్య పరిపాలింతాం న్యాయ మార్గేణ మహిమహీశ. ఓ బ్రాహ్మణేభ్య స్వమస్తు. నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. कृष्णार्पणमस्तु. साई कृष्णार्पणमस्तु. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय. चेकोरा हारती गो सद्गुरुनाथ देवा साईनाथ. पांचभौतिक तत्वंलोने हारतलित्तुमुरा निर्गुणं मौस्थिते వీడి ఎట్లి ఆకారం పొందితివో సాయిరాం. సర్వముండి నీవే ఇంకన ఉంటివి తల్లివలే. రజోతమో సత్వము నుండి మాయడి జనించే బాబా, మాయడి జనించే. ఆ మాయ నుండి వేరే మాయ ఏ తీరుగా వచ్చే. సప్త సాగరాలు నీకు క్రీడారంగములు బాబా, క్రీడారంగములు నీ